40 వచనాలు అయిపోయాయి. ఇంకా మనం పాత నిబంధనలోనే ఎదుగుతున్నాం. యోహాను సువార్త తీయాలి. అలా ఓపెన్ బైబిల్స్, బైబిల్ తెరవాలి. తెలుగులో చెప్తున్న అర్థం కావట్లేదు కదా. తెరిచారా? సిద్ధమేనా? చదువు చదవండి ఎవరైనా గట్టిగా. కుమారుని చూచి 41వ వచనం. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుగుకొనుచు ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా, ఈయన తల్లిదండ్రులు మనం ఎరుగుదము కదా, నేను పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగ చెప్పుచున్నాడు. అందుకు యేసు మీలో మీరు సనుగుకొనకుడి, నన్ను పంపిన తండ్రి. ఎప్పుడు అమ్మగారేనా వాక్యం చదివేది? రిఫరెన్స్ చదివేది ఎప్పుడు అమ్మగారేనా? ఆలస్యం కాకూడదని నేను చదువుతున్నా. కరెక్టే, చదవాలి. నేను ఒక విషయం చెప్పాలనుకున్నా, అందుకే ఇలా మాట్లాడుతున్నా, లేకపోతే డైరెక్ట్ వాక్యంలోకి వెళ్ళిపోతున్నాను. మిగతా సంఘాల్లోని బైబిల్ ఎవరు చదువుతారో తెలుసా? అయ్యగారి కంటే ఎక్కువ విశ్వాసులు చదువుతారు. అయ్యగారు నిలబడి ఒక అర్ధగంటే ఆయన చెప్పేది వాక్యం, కానీ విశ్వాసులకి ఎలా అప్పచెప్తారు తెలుసా? మొదటి పట్టణం అని, రెండవ పట్టణం అని, వేద వాక్యం అని. అర్థమవుతుందా? ఇలా విశ్వాసులే వచ్చి వాళ్ళు ఎంత ధైర్యంగా దేవుని వాక్యం చదివి పెట్టి కూర్చుంటున్నారు మిగతా మందిరాల్లో. నేను వెళ్తాను కాబట్టి అక్కడ అంత చూస్తా ఉంటాను కాబట్టి. మనోళ్ళు ఒక్క వాక్యం ఏనాడు చదివించేటట్టు లేరు. ఎందుకులేండి మిమ్మల్ని తిట్టినట్టుంటది ఇదంతా. త్వరగా మనం చూడండి. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఆయన చెప్పినందున యూదులు ఆయనను గురించి సనుగుకొనుచు. ఏంటంట యేసుప్రభువు చెప్తా ఉన్నారు. ఫస్ట్ నుంచి కూడా చెప్పేది ఏంటి ఆయన? నేను పరలోకం తండ్రి యొద్ద నుంచి వచ్చాను, నేను పరలోకం నుంచి వచ్చాను. వినాలి. ఏమంటున్నాడు యేసుప్రభువు బోధ ఏంటి? నేను తండ్రి ఏకంగా ఉన్నా. లేకపోతే ఏమంటారు? తను తాను దేవుడిగా సమానంగా చేసుకున్నాడు కదా. ఆయన పై నుంచి వచ్చాను చాలా మాటలు ఉన్నాయి. ఈ యొక్క అధ్యాయంలోనే 6 సార్లు రాయబడి ఈ మాట ఏమని? పరలోకము నుండి దిగి వచ్చాను అని. నేను చెప్తాను, మీరు ఒక్కొక్కటి చదవండి దయచేసి. 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి కాదు, 33వ అధ్యాయం 3వ వచనం చెప్పాను. పరలోకము నుండి దిగి వచ్చి, మళ్ళీ 38వ వచనం. ఒకసారి ఆల్రెడీ చెప్పారు ఈ అధ్యాయంలో, చూడండి. చదవండి, సరిగ్గా చదవండి. 38వ వచనం అని చెప్పారు. డబ్బులు చదువుతున్నారు, చూసి చదవండి. మీరు ఫోన్ పడుతూ మాట్లాడే మీ బైబిల్ ఓపెన్ చేయండి. నేను రాలేదు. అయ్యగారు అమ్మాయి అయినా అయ్యగారు అబ్బాయి అయినా రూల్స్ ఆర్ మేడ్ టు బి ఫాలోడ్, నాట్ టు బి బ్రోకెన్. చదవండి. 37వ చూడండి. నా ఇష్టము నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నన్ను పంపిన వారి ఇష్టం నెరవేర్చడానికి పరలోకము నుండి దిగి వచ్చింది. ఎన్నిసార్లు అయింది ఇప్పటికి? 3 సార్లు లేదా? 2 గుర్తుపెట్టుకోండి. ఇంకొక వచనం 41వ వచనం చూడండి. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం. ఏంటంటే 3. ఇంకొకటి చూద్దాం, 50వ వచనంలో ఉన్నది. దీనిని తిరువాడు చావుకున్నట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. ఎన్ని? 4 అయిపోయాయి. ఇంకొకటి చదువుదాం, 51వ వచనం అక్కడే. నెక్స్ట్ పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. చాలు. ఇంకొక వచనం 58వ వచనంలో ఉంది.
ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాడు అంటారు యేసుప్రభు వారు? వినండి వినండి, రాజయ్య గారు వినాలి. ఎందుకు చెప్తున్నాడు యేసుప్రభు వారు ఇన్నిసార్లు? ప్రజలు తెలుసుకోవడం కోసం. ఏమి చెప్పడం రాకనా? కొంతమంది అనుకుంటున్నారు ఈ రోజుల్లో అయ్యగారు ఊకే మార్మల్స్ గురించి చెప్తారు. లేదే మార్మల్స్ ఏముంది అందులో? చెప్పింది చెప్తారు, సాగేస్తాడు. అన్నిసార్లు ఎందుకు తెలుసా చెప్పేది? ఎందుకు తెలుసా? నార్మల్స్ లేదు కాబట్టి, మార్మల్స్ పొందలేదు కాబట్టి కదా. మార్మల్స్ పొందాలి కాబట్టి, మార్మల్స్ అనే బోధ చాలా సరైనది కాబట్టి, అది ఇంకా జరగాల్సింది చాలా ఉన్నది కాబట్టి, ప్రాముఖ్యమైన బోధ కాబట్టి అలా ఎక్కువ సార్లు ఆ బోధలు జరుగుతూ ఉంటాయి మన మందిరాల్లో, మన సంఘాలు. ఇక్కడ యేసుప్రభు వారు చెప్తా ఉన్నారు ఏమని? ఎక్కువ సార్లు చెప్తా ఉన్నారు ఏమని? పరలోకం నుండి వచ్చాను, నేను పరలోకం నుండి వచ్చాను. ఎందుకు చెప్తున్నారు అనే సార్లు? నమ్మట్లేదు కాబట్టి. ఎందుకు చెప్తున్నారు అనే సార్లు? అక్కడ ఉన్నవారు నమ్మట్లేదు. బైబిల్లో ఒక విషయాన్ని 2-3 సార్లు చెప్పారు అంటే దానికి అర్థం ఏంటంటే 2 కారణాలు. బహుశా వాడు నమ్మకపోవచ్చు, నమ్మేదాకా చెప్పవచ్చు, లేదా ఇంకొకటి ఏంటంటే అది ఎంతో ప్రాముఖ్యమై ఉండొచ్చు. అందుకోసమే 2-3 సార్లు దాన్నే చెప్తా ఉండవచ్చు. కాబట్టి ఇక్కడ యేసుప్రభు వారు చెప్తా ఉన్నారు, నేను పరలోకం నుండి దిగి వచ్చిన అని ఆయన చెప్పినందున యూదులు ఆయనను కూర్చి సనుక్కున్నారు. సనుక్కుని ఏంటంట? సనుక్కోవడం అంటే ఏంటి? ఈయన మరియా యోసేపు కొడుకుగా కొనుక్కోవడం. ఏంటంట? పరలోకం నుంచి దిగి వచ్చినట్ట. ఈయన కూడా తినేది అలాగేగా. ఈయనగా చేసిన బ్రెడ్గా వచ్చేది. ఈయన కూడా పనులు వేసుకొని తిరుగుతుండగా, మళ్ళాగే అన్నం తింటుండగా, మళ్ళాగే తిరుగుతూ ఉండగా, ఈయన కూడా మనుషులకే ఈయన కూడా మనిషేగా. ఈయన పరలోకం నుంచి దిగి వచ్చిందంట. అని ఈ విధంగా ఇంతకంటే ఘోరంగా బహుశా వాళ్ళు అనుకుంటున్నారు ఏమని? అనుకుంటున్నారు కదా. చూడండి ఏమంటున్నారు, చదవండి. ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? ఆయన తల్లిదండ్రులను మనం ఎరుగుదుము కదా. సరే ఒకసారి మత్తయి సువార్త మనం చదువుదాం. 11వ అధ్యాయము 55 నుంచి 57 వచ్చిన చదువుదాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మత్తయి గారు ఎలా రాస్తాడో చూడండి. 13వ అధ్యాయము 55. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోదా అను వారు ఇతని సహోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా? ఇతనికి ఈ కార్యములని ఎక్కడ నుండి వచ్చని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడింది. అయితే యేసు ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప ఎక్కడైనా ఘనహీనుడు కాడు కాడని వారితో చెప్పాను. మీకు అర్థమైనా? వీళ్ళు ఎక్కడైనా మాట్లాడుతున్నారు. రెండింటి కాంటెక్స్ట్ వేరు, కాకపోతే ఆయన అర్థం చేసుకున్న విధానాన్ని నేను మీకు చూపిస్తాను. అక్కడ వడ్ల కుమారుడు కాదా? మరియా యోసేపు కుమారుడు కాదా? ఏంటంటే వడ్ల కుమారుడు వడ్లన్నీ పని చేసుకున్నాడు అంతేనా? చెక్కలు అవి చేసుకున్నాడు. వాళ్ళ కొడుకు కాదా? మనం చూస్తున్నాం కదా. ఈయన మరియా యోసేపు వాళ్ళు మనుషులే కదా, వాళ్ళ కొడుకు కాదా? ఈయన మనిషే కదా అని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా ఆయన మీద సనుకుంటున్నారు అన్నమాట. సత్యవులో మీద కావాల్సింది చూడండి. ఇక్కడ యోహాను సువార్త యేసుప్రభు ఏమంటారు? అందుకు యేసు మీలో మీరు సనుగుకొనకుడి, చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టి మీలో మీరు సనుగుకొనకుడి. మన మందిరాలు లేదా సనుగుకునేవారు? సనుకునేవారు లేదా? వాక్యం చెప్పేటప్పుడు సనుకునేవారు లేదా? దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడేటప్పుడు
చదువుకునేవాడు లేరా? ఇక్కడ యేసు ప్రభువుని మాట్లాడుతున్నారు. దేవాది దేవుడైన యేసు మాట్లాడుతున్నారు ప్రజలతో. ఏమని? నేను పరలోకం నుంచి వచ్చానే బాబు అంటే అది ఏమంటున్నారు? చదువుకుంటున్నారు, ఒకరికొకరు గుడుకుంటున్నారు కదా, ఒక విధంగా తిట్టుకుంటున్నట్లు చేస్తున్నారు. ఓ ఈయన పెద్ద దేవుడు అయినట్టు, నిజంగా ఈయన మనిషే కదా, ఏం చచ్చిపోడా, ఈయన ఇంకా మనిషే కదా మనలాగే అని చెప్పేసి చాలా రుసులు చూస్తున్నారు. అయితే చూడండి, బైబిల్లో కొన్ని వాక్య భాగాలు ఉన్నాయి. సన్నుకుంటం ద్వారా అంటే ఏమి నష్టాలు లేకపోతే లాభాలు ఉండవు. ఏమైతుందో చూద్దాం ఒకసారి. యోధా పత్రికలోని 16 వచ్చి చదువుదాం. యోధా పత్రికలో 16 వచనం. ఎవరు అనట్లేదండి ఎన్నో అధ్యాయం? ఒక్క అధ్యాయం ఉండదు కదా. 16 వచనం. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభం నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగువారు తమ గతిని విడిచి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. చూడండి, మరి సనుక్కునే వాళ్ళ ఏమంటారు, వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుందో చూపించాడు కదా. చదివారా? కొందరు ఎదుగుతున్నారు. మరి పాత నిబంధనలో ఏం ఎదుగుతున్నారో నాకు తెలియట్లేదు. యోధా పత్రిక ఎదుగుతున్నారా? చాలా ఆశ్చర్యం వేసింది. ఎంత భేద స్థితిలో ఉన్నారు మన క్రైస్తవులు, మన విశ్వాసులు. వాక్యం ఆహారంలోనో ధనంలోనో కాదు, ఒక్కొక్కరికి ఉన్నాయి, అందరికి డాబర్ వీళ్ళు కదా. వాక్యంలో ఎంతో భేద స్థితి, అస్సలు తినడానికి కూడా ముద్దలేని స్థితి ఎలా ఉంటుందో అంతకంటే దరిద్రమైన స్థితిలో ఉన్నారు కొందరు. అంత పూర్ సిచ్యువేషన్ అన్నమాట కదా. ఏ పత్రిక ఎక్కడ ఉందో, ఏ సువార్త ఎక్కడ ఉందో ఇవన్నీ తెలియని స్థితిలో. యోధా పత్రిక ఏమంటారు, 3 యోహాను పత్రికల తర్వాత ఉంటుంది అన్నమాట. ప్రకటన గ్రంథానికి సరే, ఇక్కడ వాళ్ళ లక్షణాలు చూపించారు. ఏమంటున్నారు?